ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ నుంచి పుట్టిందా ఏంటి దీని అసలు దీని? ఈ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా కేబి శ్రీధర్ గారు. ఆయన అంతకుముందు వాళ్ళ అమ్మగారు పిసిసి మెంబర్గా ఉండేవాళ్ళు, అలాగే మినిస్టర్గా కూడా చేశారు. ఆవిడ పేరు లక్ష్మీదేవమ్మ గారు. అంటే ఉండండి ఒక నిమిషం. ఆవిడ గుర్తుపెట్టుకొని ఆవిడతో మమేకమయ్యి మాతృప్రేమతో పరిపాలన అందించాలని చెప్పేసి ఈ పార్టీ 19-20 మధ్యలో రిజిస్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించి పూర్తిగా మొన్న కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు ఆగింది. తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఈ బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి మేము ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాం. అసలు పార్టీ విధి విధానాలు ఏంటండి? మా పార్టీ యొక్క విధి విధానాలు మాతృప్రేమతో పరిపాలన, గోవును జాతీయ ప్రాణిగా రక్షించి సురక్షితంగా మాతృప్రేమతో పరిపాలనతో, మద్యపాన నిషేధంతో, మాధవ సేవతో ఇలాగా అన్ని పాయింట్స్తోనూ ఉన్నాయి అవి. దాని గురించి ఒక 5 పాయింట్స్ అవి. ఆ 5 పాయింట్స్ యూనివర్సల్గా సూటబుల్ ఓకే, కానీ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అవసరాలు తీర్చడానికి, సేవలు చేయడానికి, రక్షించడానికి, సురక్షితంగా ఉంచడానికి ఇవి సరిపోవని చెప్పి మా యొక్క అభిప్రాయంతో దాదాపు అందరూ తటస్థంగా ఉండడం చూసి ఎవరో కూడా ఈ యొక్క రాజకీయ విధానాలని మార్చలేరని చెప్పేసి ఒక థర్డ్ ఫ్రంట్ని మేము జనవరి 1 తారీఖున విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వర్తించాం. ఇప్పటి వరకు కుల రాజకీయాలతోనూ, మత రాజకీయాలతోనూ రకరకాల మంది రకరకాలుగా వేషాలు వేస్తూ మాకు ప్రత్యామ్నాయం కావాలన్నారు. అందుకని ఆ యొక్క సబ్జెక్టుతో మేము థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేసాం. ఆ థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో కూడా దాదాపు ఒక 10 చట్టాలని మేము పొందుపరిచాం. ఆ 10 చట్టాలు కూడా అందరికీ ఆమోదయోగ్యంగాను మంచి సేవలు అందించేవిగాను ఉంటవి. అవి దాదాపు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. ఎన్నికలకు ముందు అది కూడా మీకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ ఐపీసీలో మీ పాత్ర ఏంటండి? ఈ ఐపీసీలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఐపీసీ అంటే దానికి నేను రాష్ట్ర అధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీగా కలుసుకున్నారా, లేకపోతే ఎంపీగా చేద్దాం అనుకుంటున్నారా? మేము ఎన్టీఆర్ జిల్లాకి పార్లమెంట్ అభ్యర్థిగా వేయడానికి ఈరోజు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కార్యక్రమం తీసుకున్నాం.